వాళ్ళకి అక్కడ ఆఫీస్కి టైం అయిపోతూ ఉంటుంది, లేదా ఇంకొకటి ఏదో మునిగిపోతూ ఉంటుంది. అయినా సరే ఎంత స్పీడ్గా అయినా వస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా పేరెంట్స్ పరుగుల మీద బస్సులు చేసుకుంటా బస్సులు ఎక్కిస్తూ ఉంటారు. అమ్మలు కూడా కొంతమంది ఇద్దరు పిల్లల్ని వెనకాల వేసుకుని బ్యాగులు వేసుకుని పరిగెడుతూ ఉంటారు బైకుల మీద. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్ట్రగుల్. నువ్వేమనుకుంటా నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఏముంది అమ్మ ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకుంటుంది అని. అంత ఈజీ కాదు. ఒకసారి మీరు ఇంట్లో ఉండి చూస్తే తెలుస్తుంది అమ్మ చేసే పనే ఉంటుంది అని. నువ్వు వెళ్ళిన తర్వాత నీ వెనకాల అన్నీ సర్దుకోవడం, మళ్ళీ నీకు సాయంత్రానికి కావాల్సింది అరేంజ్ చేయడము, ఇంట్లో పనులు బయట పనులు బోలెడు ఉంటాయి అమ్మ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైం. నువ్వు పడే టెన్షన్ ఆఫ్టర్ ఆల్ అనమాట. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు పడే టెన్షనే హయ్యెస్ట్ టెన్షన్. మీకు ఎగ్జామ్స్ టెన్షన్ భయం వేస్తుంది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, ఇవన్నీ మీరు వాడే పదాలు కదా. మీరు పడే స్ట్రెస్ ఆఫ్టర్ ఆల్ మీరు అనుకుంటారు అంతే అలాగే. కానీ మీ గురించి, మీ హెల్త్ గురించి, మీ మెంటల్ స్టేటస్ గురించి, మీ మార్క్స్ గురించి, మీ ఫ్యూచర్ గురించి మీకు ఉండేదంతా మహా అయితే 2 నెలల స్ట్రెస్, 3 నెలల స్ట్రెస్. నువ్వు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పటి నుంచి నీ కెరియర్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు. ఎందుకు టెన్షన్ పడతారు వీళ్ళు చెప్పండి అసలు? పేరెంట్స్కి అర్థం కాదా? సెటిల్ అవుతారు కదా మీరు, ఎందుకు టెన్షన్ ఊరికే? ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్కి టెన్షన్ పడిపోతారు, ఇంటర్ ఎగ్జామ్స్కి టెన్షన్ పడిపోతారు. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావంటే ఈవిడెళ్ళి దండాలు పెట్టేసుకుంటూ ఉంటుంది, కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటారు ఇంత టెన్షన్ పేరెంట్స్కి? తెలీదా వాళ్ళకి? చెప్పండి ఎందుకు వాళ్ళకి అంత టెన్షన్?